వాళ్ళని క్షమించాలట. అదే మనం తప్పు చేస్తే నిరంతరం క్షోభపడాలట. అయ్యో నేను వాళ్ళని బాధ పెట్టాను అనుకుంటేనట అమూల్యమైన రత్నాలట. ఎట్లా అగాధ సముద్రంలో లభించిన అమూల్య రత్నాలట. కనుక మన బాధ ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, మనం చక్కగా అన్ని కోరికలు తీరాలన్నా, మనం ఆనందం సంతృప్తి అనే ధనంతో విలసిల్లాలన్నా ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన అందరి జీవితాల్లో నందనవనంగా ఉంటాయి. ఇది మన కృష్ణహరినాథులు మనకి నేర్పిన నేను ఆయన ప్రేమతో ఆనందపడుతున్నాను. మీరందరూ కూడా అట్లాంటి ఆనందం పొందాలని కోరుకుంటున్నాను. చెప్పండి. అక్షరాల కుసుమాలు చెప్పేది ఇంకా అక్షరాలు చెప్పాలంటే ఆమె పాటిస్తున్నాను. అమ్మ అనే పదానికి నేను ఒకసారి అన్న ఈ గుడిలోనే స్వామివారి ఐకుమంది బాగున్నారు కదా, నేను కూర్చొని మాట్లాడతాను. అమ్మ ప్రసాదం పెట్టమ్మంటే ఇప్పుడు ఏ మాట చెప్పినా నా అక్షరాల ఆచరించిన మహనీయురాలు, నిజమైన భక్తురాలు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, నేను అనేక సమస్యలు